ఈరోజు స్నాక్కి గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దామా. గోబీ మంచూరియాకి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 300 గ్రామ్స్, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు ఒలుసుకొని పెట్టుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు కొద్దిగా, మిరియాల పొడి తగినంత, కారం 1/2 టీ స్పూన్, కార్న్ఫ్లోర్, మైదా, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఇప్పుడు గోబీ వేసుకుందాం. ఈ వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ వేసుకున్నాం కదా, వీటిలో ఏమన్నా పురుగులు ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి, అందుకని చెప్పి వేసుకుంటారు దీంట్లో. దీన్ని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉడకబెడదాం. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. అట్లా అని చెప్పి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు క్యాలీఫ్లవర్ని, కొంచెం లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది. వేరొక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికినాయి కదా, వీటిల్లో నేను కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్కి మిరియాల పొడి, కొద్దిగా కారం, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, వేసుకొని కొంచెం కలుపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నూనె ఇప్పుడు కాగింది కదా, దీంట్లో మనం కలుపుకున్న దాన్ని వేసుకుందాం మిక్స్. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అందుకని చెప్పి నేను వీటిని చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేస్తున్నాను. మీరు ముక్కలు ఇది క్యాలీఫ్లవర్ పెద్ద పెద్ద కట్ చేసుకుంటే ఒక్కొక్క పీస్ వేసుకోవచ్చు. మనం వీటిలో ఏం కలర్ వేయలేదు కదా,
అందుకే అవి ఎల్లో కలర్లో ఉన్నాయి. మనం పసుపు వేసుకున్నాం కదా, అందుకని ఎల్లో కలర్లో వచ్చాయి. చూసారు కదా వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఆయిల్ అంతా పోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. గార్లిక్ చిన్నులపాయలు కూడా తోలు తీసి చక్కగా కట్ చేసి పెట్టాను. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్లో ఆనియన్ పార్ట్ని సపరేట్ కట్ చేశాను. పైన ఉన్న లీఫ్ టైప్ది ఇక్కడ సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో గార్లిక్ వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. దీనిలో సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో 1 పించ్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్లో వాటరు, ఆ మిశ్రమాన్ని పోసుకోవాలి. దీనిలో మన ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోబీ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. వేసి కలుపుకుంటే గోబీ మంచూరియా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.